ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు మీ పెద్దమ్మాయి దూరం అవ్వాలి లేదా మీరే మీ పెద్దమ్మాయికి దూరం అవ్వాలి, లేదంటే చావుకి దగ్గరవుతుంది. ఏం ప్లాన్ వేశావు మనోహరి? ఏ పిల్లలైతే బాగిని ప్రాణంగా ప్రేమిస్తారో తనకి పుట్టిన బిడ్డ వల్ల ఆ పిల్లలకే ప్రమాదం అని బాగిని చిక్కుల్లో పెట్టేశావు. మరి దట్ ఈస్ మనోహరి. కానీ బాగి ఈ మాత్రానికే భయపడుతుందా? చిన్నపిల్లల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతుందా? వెళ్ళదు. ఈ ప్లాన్కి ఇంకా డోస్ పెంచాలి. అంటే అమ్ము ఆపదలో పడాలి. ఆ ఆపదలో అమ్ము ప్రాణం పోయినా పోవచ్చు. ఏంటి, అమ్ముని చంపేస్తావా? అవసరమైతే ఆ పని చెయ్యక తప్పదు. లేకపోతే బాగి భయపడి బిడ్డతో దూరంగా పారిపోతుందంటావా? పారిపోవాలంటే ఈ మాత్రం చెయ్యాలి. నేను అనుకున్నది జరగకపోతే అమ్ము మాత్రమే కాదు, మిగిలిన ముగ్గురిని కూడా పైకి పంపించేస్తాను. అంత పెద్ద పాపం ఎందుకు మూటగట్టుకుంటావు మనోహరి? అయ్యో పాపం అనుకుంటే ఆ బిడ్డ వల్ల మన ప్రాణాలు పోతాయి. కాబట్టి ఇది హత్యా పథకం కాదు, మన ఆత్మరక్షణ. దట్స్ ఆల్. అమ్మో అమ్మో, ఈ మనోహరి నేను అనుకుంటున్న దానికంటే 1000 రెట్లు చెడ్డది. నేను ఎన్నో దెయ్యాల్ని భూతాల్ని చూశాను, కానీ ఇలాంటి నరరూప రాక్షసిని మాత్రం ఇప్పుడు చూస్తున్నాను. అమ్మో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్ముకుట్టి, బుజ్జమ్మ, అమ్మా, అమ్ము, ఆనంద్, ఆకాష్, త్వరగా రండి. ఏమైందంచు? చూడమ్ము, బుజ్జమ్మ నా చేయి పట్టుకుంది. అచ్చం అమ్మ పట్టుకున్నట్టే ఉంది. మన బుజ్జమ్మ మనమ్మే కదా. అమ్మ మన కోసం మళ్ళీ తిరిగొచ్చింది. అమ్మా, నా చేకుడు పట్టుకో. వద్దు. ఐ మిస్ యూ మా. నా చే పట్టుకో అమ్మా. Mom, love you, Mom. Mommy. నా చేయి పట్టుకో. బుజ్జమ్మ పట్టుకుంటే అచ్చం అమ్మ పట్టుకున్నట్టే ఉంది. అమ్మకి మనం అంటే చాలా ప్రేమ, అందుకే మన కోసం మళ్ళీ తిరిగొచ్చింది. అమ్మని మనం బాగా చూసుకోవాలి. బాగా ఏంటి, బ్రహ్మాండంగా చూసుకోవాలి. కరెక్ట్గా చెప్పావు. ఇక నుంచి అమ్మ బాధ్యతలన్నీ మనవే. అమ్మ లేనప్పుడు
మిస్సమ్మ మనల్ని ఎంత బాగా చూసుకుందో ఇప్పుడు మనం బుజ్జమ్మని కూడా అంతే బాగా చూసుకోవాలి. హ్మ్. మనం ఎప్పుడు బుజ్జమ్మ దగ్గరే ఉండాలి. పిచ్చిదానా, నిన్నే ఆయుధంగా వాడి మీకు బాగిని ఆ బిడ్డని దూరం చేయబోతున్నాను. ఇక ఎప్పటికీ వాళ్ళు మీకు కనిపించరు. ఏ పిల్లలు, ఇక్కడేం చేస్తున్నారు? బుజ్జమ్మతో ఆడుకుంటుంటే మా అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ కబుర్లు తర్వాత, ఇంతకీ మీరందరూ హోంవర్క్ చేశారా? నేను చేశాను, వీళ్ళింకా బ్యాలెన్స్ పెట్టారు. మీ డాడీ వస్తే ఏం చెప్తారు? వెళ్ళండి, ముందు వెళ్ళి హోంవర్క్ ఫినిష్ చేయండి. కాసేపు బుజ్జమ్మతో ఆడి వెళ్ళిపోతామా ఆంటీ? అవును, డాడీ రావడానికి ఇంకా టైం ఉంది కదా. హోంవర్క్ చేశాక ఎంత టైం అయినా మీరు ఆడుకోవచ్చు. సడన్ గా మీ డాడీ వస్తే అనవసరంగా తిట్లు తింటారు. వెళ్ళండి. ఆ పాపనిటివ్వండి, నేను నిద్రపుచ్చుతాను. ఇటివ్వు, ఇవ్వు. తల్లి, అమ్మో అమ్మో. ఇప్పుడు నీకు వేరే పని ఏమైనా ఉందా? ఏం లేదంటీ. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదమ్మో, పాపకి డైపర్స్ అయిపోయాయని ఇందాక మిస్ అమ్మ చెప్పింది. యాదమ్మేమో వేరే పని మీద బయటకు వెళ్ళింది. మీ డాడీ రాతోడు రావడానికి ఎంత టైం పడుతుందో ఏంటో. ఏమనుకోకపోతే నువ్వు వెళ్ళి డైపర్స్ తీసుకొస్తావా? అలాగే ఆంటీ. ఎందుకు తీసుకురాను? మా బుజ్జమ్మ కోసం నేనేమైనా చేస్తాను. అంటే నైట్ అయింది కదా అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదంటీ, పక్క వీధిలో మెడికల్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఉండు, డబ్బులు ఇస్తాను. తీసుకో. బుజ్జమ్మ, నేను షాప్కి వెళ్ళొస్తాను. నేను వెళ్ళొచ్చేంత వరకు ఆంటీ నీకు తోడుగా ఉంటుంది. అల్లరి చేయొద్దే. వెళ్ళొస్తానంటీ. సరే. వెళ్తుంది, వెళ్ళు.